रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अल्लाहुम्मा सल्लि अला मुहम्मद कमा तुहिब्बु व तर्दा। अल्लाह యొక్క दया, अल्लाह యొక్క करुणा। ये माइक बाहर को भी जाता माँ? नहीं जाता ना? नहीं जाता ना? ओके ओके ओके। बाहर नहीं जाए तो नो प्रॉब्लम। कुछ बातें जो है हम करके चले जाते, उसका नुकसान जो है हमको बुलाने वाले पे होता। इसीलिए जो भी साथी बात करने वाले हैं, जा रहा चचा बाहर को, जा रहा सुनाता है बाहर को, नहीं कोई प्रॉब्लम नहीं अल्हम्दुलिल्लाह। कट कर डाले, कट कर डाले, काट डाले कहते ये बच्चे। तो अल्लाह तबारक व तआला ఖురాన్ మజీద్లో అనేక మంది ప్రవక్తల యొక్క ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రతి ప్రవక్త యొక్క ప్రస్తావనతో అల్లాహ్ తబారక్ తఆలా మనకు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఈ ప్రవక్తల జీవితాలు మీ అందరికీ ఒక గుణపాఠాలు అన్నాడు అల్లాహ్. ప్రవక్తల జీవితాలు మీ అందరికీ గుణపాఠాలు. హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం ద్వారా స్వర్గంలో పొరపాటు జరిగింది. ఎలా క్షమాపణ అడగాలి, ఏ విధంగా క్షమాపణ అడగాలి అనేది అల్లాహ్ తబారక్ తఆలా తెలియజేశాడు. రబ్బనా ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ఈ రకంగా అల్లాహ్ని క్షమాపణ అడగమని చెప్పి అల్లాహ్ తబారక్ తఆలాయే నేర్పించేశాడు. హజరత్ యూనుస్ అలైహిస్సలాతు వస్సలాం ద్వారా కూడా పొరపాటు జరిగింది. అల్లాహ్ తబారక్ తఆలా యూనుస్ అలైహిస్సలాతు వస్సలాంకి కొన్ని వాక్యాలు నేర్పాడు. లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతుం మినజ్ జాలిమీన్. ఈ వాక్యాలు పలకడం ద్వారా మేము అతన్ని బయటపడేసామని చెప్పేసి అల్లాహ్ తబారక్ తఆలా తెలియజేశాడు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకి అల్లాహ్ తబారక్ తఆలా అగ్నిలో వేయడం అనే పరీక్ష ద్వారా పరీక్షించాడు. అక్కడ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఏం పఠించారు, ఆ కష్టంలో, ఆ సమస్యలో, ఆ బాధలో, ఆ ఇబ్బందులో, ఆ పరీక్షలో అంటే హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకి సంతానం లేక బాధపడుతున్నారు, సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో వారు ఏం దువా చదివారు, రబ్బి హబ్లి మినస్ సాలిహీన్. ఏది ఏమైనప్పటికీ ప్రవక్తల జీవితాలు మనందరికీ ఆదర్శం. హజరత్ మూసా అలా నబీనా అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే ఒక సమస్యలో అనుకోకుండా పడ్డారో, అదేమిటి అంటే ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు. వీరు హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం విడగొడదామని మధ్యలో వెళ్తారు. ఈయన కొట్టుకుంటారు ఏంటి మీరిద్దరు అని చెప్పి. అయితే అందులో ఒకడు ఏం చేస్తాడంటే మీదకు వచ్చేస్తాడు మూసా అలైహిస్సలాం గారి మీదకి. మామూలుగా ప్రవక్తల యొక్క బలం చాలా ఎక్కువ ఉంటుంది. మూసా అలైహిస్సలాం గట్టిగా ఒక గుద్దులాగా ఇలా అనేసరికి అతడి ప్రాణంపై చచ్చిపోతాడు ఆయన. ఇప్పుడు ఫిరౌన్కి తెలిసిందంటే వాడి యొక్క జాతి మనిషే నాకు శిక్షిస్తాడు, ఎందుకు వచ్చింది అని చెప్పి ఆ నగరాన్ని విడిచిపెట్టి మూసా అలైహిస్సలాతు వస్సలాం వెళ్ళిపోతారు ఒక ప్రదేశానికి. అక్కడ ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు, తినడానికి ఆహారం లేదు, తల దాచుకోవడానికి నీడ లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నారు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే ఎవరూ లేరు ఒక్క అల్లాహ్ తప్ప. హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం అక్కడ ఆ ప్రదేశంలో దువా చేస్తారు, రబ్బి ఇన్ని లిమా అన్జల్త ఇలయ్య మిన్ ఖైరిన్ ఫకీర్. అల్లాహ్ తబారక్ తఆలా భార్యని ప్రసాదిస్తాడు, మామగారిని ప్రసాదిస్తాడు. గొర్రెలు ఏవైతే వారు మేపుతున్నారో, పెంచుతున్నారో వాటిలో కొన్ని గొర్రెలను హజరత్ షుఐబ్ అలైహిస్సలాతు వస్సలాం మామగారు కొన్ని గొర్రెలు ఇచ్చేస్తారు ఆయనకి. అప్పుడు దాకా ఆయనకి భార్య లేదు, మామగారు లేరు, ఆస్తి లేదు, తల దాచుకోవడానికి నీడ లేదు. రబ్బి ఇన్ని లిమా అన్జల్త ఇలయ్య మిన్ ఖైరిన్ ఫకీర్ చదువుతూ ఉన్నారు. అల్లాహ్ తబారక్ తఆలా ఈయన ఫకీరి, ఈయన పేదరికాన్ని దూరం చేశాడు.
సోదరులారా, పెద్దలారా, ఏ యొక్క ప్రవక్త జీవితాన్ని మనం చూసుకున్నా, ఉదాహరణకి హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాతు వస్సలాం ఎన్నో సంవత్సరాలు అనారోగ్యంతో బాధలు పడ్డారు. ఈయన ఎన్నో సంవత్సరాలు మామూలుగా మనలో ఎవరికైనా కొద్దిగా ఆరోగ్యం బాగోకపోతే అగ్గగ్గ ఆడిపోతాం, టెన్షన్ పడిపోతాం. నమాజ్ చదువుతున్నాం, ఖురాన్ చదువుతున్నాం, జికర్ చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, జకాత్ ఇస్తున్నాం, హజ్ చేస్తున్నాం, కుర్బానీలు ఇస్తున్నాం, అన్నీ మాకే కష్టాలు మళ్ళీ అని ఫీల్ అయిపోతాం మనం. అల్లాహ్ తబారక తఆలా ఖురానే మజీదులో అంటున్నాడు, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మేము మానవుడికి చావు బ్రతుకు మధ్య సమయం ఏదైతే ఇచ్చామో ఇది పరీక్ష నిమిత్తమే ఇచ్చాం. ఇచ్చిందే పరీక్ష నిమిత్తం. పరీక్షలు మానవుడు కోరుకోకూడదు, కానీ అల్లాహ్ ఇచ్చింది పరీక్ష నిమిత్తమే ఇచ్చాడు. ఊరికే అయితే కాదు, ఏదో భూలోకం గెలిపాం, ఏదో జీవితం గడిపేసాం, ఎంజాయ్ చేసేసాం, ఇక్కడి నుంచి చనిపోయి అల్లాహ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ ఎంజాయ్ అక్కడ ఎంజాయ్ కాదు. ఇక్కడ ఎంజాయ్ అక్కడ ఎంజాయ్ కాదు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, విశ్వాసికి ఈ లోకం, ఈ జీవితం ఖైదు కానా, అంటే జైలు లాంటిది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అవిశ్వాసికి అంటే విశ్వాసం లేని వారికి స్వర్గం అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, పెద్దలారా, ఏ ప్రవక్త జీవితం తీసుకున్నా మనందరికీ ఆదర్శమే. అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త, జగత్ ప్రవక్త ఇమాముల్ అంబియా. ఇమాముల్ అంబియా ఎందుకని? ప్రవక్తలందరికీ ఇమామత్ చేశారు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరు చేయలా, ఒక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ గొప్ప ఘనత ఇచ్చాడు. ఇమాముల్ అంబియా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితాన్ని మనం తీసుకున్న, ఆయన జీవితం కోసం అల్లాహ్ ఖురానే మజీదులో అన్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. ప్రజలారా, మీ అందరి జీవితానికి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవన విధానం ఒక నమూనా అన్నాడు, ఒక ఆదర్శం అన్నాడు అల్లాహ్. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వ్యాపారం చేయాలి, ఏ విధంగా ఉద్యోగం చేయాలి, ఏ విధంగా తల్లిదండ్రుల్లో ఉండాలి, ఏ విధంగా భార్య బిడ్డలతో ఉండాలి, ఏ విధంగా మనవాళ్లతో ఉండాలి, ఏ విధంగా బయట వారితో ఉండాలి, అన్ని విషయాలు చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, పెద్దలారా, ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం. ఈయనకి అల్లాహ్ తబారక తఆలా ఒక బిరుదు ఇచ్చాడు, ఖలీలుల్లాహ్. ఖలీలుల్లాహ్, స్నేహితుడు, ప్రియమైన స్నేహితుడు, ఖలీలుల్లాహ్. ఎందుకు ఆ బిరుదు ఎందుకు ఇచ్చాడు అల్లాహ్ తబారక తఆలా? ఏదో చిన్న పని చేయడం బట్టి ఇవ్వలేదు. ఆయన జీవితం అంతా పరీక్షలతో నిండిపోయింది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం. ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం చిన్నతనంగా ఉండేవారో ఈ సృష్టికి సృష్టికర్త ఎవరు అని ఆలోచించడం మొదలెట్టారు. అంతలా పడిపోయింది ప్రభావం. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆయన హృదయం మీద అల్లాహ్ తబారక తఆలా ఎలాంటి ప్రభావం వేశాడంటే, ప్రవక్తగా ఎన్నుకోవాలి. అందుకు ఎలాంటి ప్రభావం వేశాడంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం చిన్నప్పటి నుంచి ఆలోచించడం మొదలెట్టారు, నీ సృష్టికంతటికి కూడా సృష్టికర్త ఎవరు, నాకు సృష్టికర్త ఎవరు. ఎంతో వెలుగుతూ కనబడుతున్నటువంటి, దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఈ సూర్యుడా సాయంత్రంగా అస్తమించేశాడు కాదు. ఎంతో వెలుగులు జిమ్ముతున్నటువంటి నక్షత్రాల ఉదయంగా అస్తమించేశాయి కాదు. మరి ఈ సూర్యుడు కాదు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు మరి ఏమీ కాదు కదా, మరెవరు నా సృష్టికర్త? అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం చదివారు, ఇన్నీ వజ్జహతు వజ్హియ లిల్లదీ ఫతరస్ సమావాతి వల్ అర్ద హనీఫం వమా అనా మినల్ ముష్రికీన్. నేను నా ముఖముని భూమి ఆకాశాల సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభు, ఆ దైవం వైపు నేను తిప్పుకుంటున్నాను. నేను ఏకదైవారాధకుణ్ణి, బహుదైవారాధకుణ్ణి కాదు అన్నారు. ఏమన్నారు? నేను ఏకదైవారాధకుణ్ణి, బహుదైవారాధకుణ్ణి కాదు అన్నారు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఈ విషయాన్ని తెలుసుకున్నారో, వారు మొట్టమొదటిగా తమ యొక్క తల్లికి, తమ యొక్క తండ్రికి బోధించడం మొదలెట్టారు. సృష్టికర్త గురించి తెలుసుకున్నారు, తెలుసుకొని మౌనంగా ఉండిపోలా. నాకు అర్థమైపోయింది, నేను తెలుసుకున్నాను కదా, ఇంకా నేను హ్యాపీగా ఉండిపోలా. వారు తమ తండ్రికి, తమ తల్లికి కూడా బోధించడం మొదలెట్టారు. నాన్నగారు, మీరు ఏ యొక్క పూజ అయితే చేస్తున్నారో, మీరు
వేటినైతే మీరు దైవంగా భావిస్తున్నారో, వేటినైతే మీరు ఆరాధిస్తున్నారో ఇవి కాదు సృష్టికర్త. సృష్టికర్త అనేవాడు భూమి ఆకాశాల సృష్టికర్త, సూర్య చంద్రుల యొక్క సృష్టికర్త, సమస్త లోకాల యొక్క సృష్టికర్త. ఆయన అల్లా ఒక్కడే, ఆయనకి రూపం లేదు ఈ భూమి మీద. అలాంటి దైవాన్ని మీరు తెలుసుకోండి అని చెప్పి ఇబ్రాహీం అలైహిస్సలాం నేరుగా తల్లిదండ్రులకి దావత్ ఇచ్చారు, తల్లిదండ్రులకి చెప్పారు ఆయన. ఈ రోజున ప్రస్తుత సమాజంలో పరిస్థితి ఎలా అయిపోయిందంటే పిల్లలు కూడా దీని లేదు. పిల్లలకి ఏం తెలుసు? ఫోన్ల గురించి బాగా తెలుసు, గేముల గురించి బాగా తెలుసు, ఏ యాప్ ఎప్పుడు లాంచ్ అయిందో తెలుసు, ఏ యాప్ బాగుంటుందో తెలుసు, దునియా పరంగా అన్నీ తెలుసు. దీని పరంగా జీరో నాలెడ్జ్ ఎక్కువ శాతం పిల్లలు. దీంట్లో మొట్టమొదటి పెద్ద తప్పు మనది కూడా ఉంది. ఎందుకు అంటే మనం మన పిల్లల్ని మస్జిద్కి తీసుకురావడం మానేసాం, మసీదుకి రమ్మంటం మానేసాం. ఒకవేళ ఎవరైనా వచ్చినా పిల్లలంటే అల్లరి చేస్తారు కదా, ఏయ్ కూర్చో, అల్లరి చేయగా, అల్లరి చేస్తే రావద్దు. ఏంట్రా భయ్, తెలీదు, పిల్లోడు వచ్చాడు, ఆయన అల్లరి చేయకపోతే, ఆ పిల్లోడు అల్లరి చేయకపోతే నేను అల్లరి చేస్తే చీ అంటారు, ఉమ్మేస్తారు. తాళ్ళ ఎదిగో 40 ఏళ్ళు వచ్చి అల్లరి చేస్తావేంటని నన్ను. పిల్లలే కదా అల్లరి చేసేది. अगर इस जमाने के अंदर अपने बच्चे मस्जिद की आखिरी सफों में आवाज ना करे तो, हम अगर रोक लगाए तो आइंदा नस्ल बड़े लोग मस्जिद में कदम भी नहीं रखते. మనం ఈ కాలంలో మన పిల్లల్ని మస్జిద్లో వెనక సఫల్లో వాళ్ళు ఏదో అల్లరి చేస్తున్నారని రానివ్వట్లా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారని రానివ్వట్లా. తల్లిదండ్రులుగా మనం చెప్పాలి, మస్జిద్లో వెళ్తే అల్లరి చేయకూడదమ్మా, సైలెంట్గా ఉండాలి, అల్లా ఇల్లు కదా అది. తర్వాత మీరు నమాజ్ అయిన తర్వాత మాట్లాడుకోండి, నమాజ్ అయిన తర్వాత ఆడుకోండి, లేదా బయట వచ్చి ఆడుకోండి, లేకపోతే కిందకి వెళ్ళి ఆడుకోండి, లేకపోతే మస్జిద్ నుంచి బయటకు వచ్చి ఆడుకోండి, మస్జిద్లో అల్లరి చేయకూడదమ్మా అని చెప్పేసి మనం తల్లిదండ్రులుగా బాధ్యత మనం చెప్పాలి. అసలు మస్జిద్లో వస్తేనే అల్లరి క్యా, అల్లరి కడితే క్యా అంటే రాడింకా. నీకు ఎప్పుడైతే పిల్లోడు ఇప్పుడు రాలేదో, వాడు 15 ఏళ్ళు వచ్చి 20 ఏళ్ళు అయిన తర్వాత వాడెందుకు వస్తాడు మస్జిద్కి? మనం రానివ్వలేదు కదా. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం తమ తల్లిదండ్రులకి ఈ విధంగా దావత్ ఇచ్చారు. ఓ నా తల్లి, ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, నీవు ఏవైతే ఆరాధన చేస్తున్నావో, పూజ చేస్తున్నావో ఇవన్నీ మీ చేతులారా చేసుకున్నవి, మీ చేతులతో మీరు తయారు చేసుకున్నవి. సృష్టికర్త చేతులతో తయారు చేయబడ్డవాడు కాదు, సృష్టికర్త మనందరినీ తయారు చేసిన వాడు, ఆయన్నే ఆరాధించాలని చెప్పి ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రికి చెప్పారు, ఆజర్కి. ఆ తండ్రి మాట వినకపోతే అక్కడ ఉన్నటువంటి జాతి ప్రజలందరికీ చెప్పారు ఇబ్రాహీం అలైహిస్సలాం. చెప్పడము నా బాధ్యత అనుకున్నారు ఆయన. ఈ రోజున ఎలాగైపోయిందంటే చెప్పడానికి కూడా మనలో కొద్దిమంది ఎదరికి వెళ్ళడంలా, వినడానికి కూడా కొద్దిమంది ఇంట్రెస్ట్ పెట్టడంలా. ఏం ఇంట్రెస్ట్ మన వాళ్ళకి? కొద్దిమందికి కొత్త గవర్నమెంట్ వచ్చిందంట కదా, ఇంటి స్థలాలు ఇస్తున్నారని చెప్పేసి అనండి. ఫాతిమతు జహరా మసీద్ మొత్తం ఎన్ని స్టేల్లో అన్ని ఖాళీ ఉండవు. అసలు మసీదులో ఎంతమంది అయితే డైలీ నమాజ్ వచ్చేవాళ్ళు ఉన్నారో ఏళ్ళు లోపల కడిగెత్తడానికి కూడా లోపల రానివారు. ఏళ్ళు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, తప్పంట్లా, కానీ ఈ లోకం మీద ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా. जब सांस खत्म हो गया जिंदगी खत्म, मौका नहीं मिलता. वो जिंदगी के लिए क्या करना, वो तो सोचना ना हमें. శ్వాస ఆగిపోతే జీవితం అంతమైపోయినట్టే కదా. ఈ లోకం కోసం మనం ఎంత ఆలోచిస్తున్నాం, మరి ఆ లోకం కోసం ఎంత ఆలోచించాలి మనం? 60-70 ఏళ్ళకి ఎంత 60-70 ఏళ్ళు ఇదివరకు రోజులు, ఇప్పుడు ఎలా కాదు, 20కే వెళ్ళిపోతున్నారు. 20కే ఆట ఆడుతున్నాడు, ఇలా కొడుతున్నాడు, హార్ట్ అటాక్, ధన్, ఇన్నాలిల్లా. ఎవడో డాన్స్ చేస్తున్నాడు, వేస్తూ ధన్, ఇన్నాలిల్లా. మనం ఏమనుకుంటామంటే అవి हमारे को सफेद बाल आए नहीं ना, हमें बूढ़े हुए नहीं ना, अभी అవన్నీ వేరే రోజులయ్యి, పూర్వం రోజులయ్యి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు హోల్సేల్ టైం హోగా, చలో జీ నిఖిలో, అది అయిపోయింది ఈ రోజుల్లో.
హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం తమ జాతి ప్రజలందరికీ దావత్ ఇచ్చారు. ఆ దావత్ ఇచ్చినప్పుడు చాలా అందరూ తిరస్కరించారు. ఒక్కరు కాదు, అందరూ తిరస్కరించారు. అందరూ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంని తిరస్కరించింది ఎంత దారుణంగా అంటే, ఆఖరికి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే నమ్రూద్ అనేవాడు ఉన్నాడో ఆ నమ్రూద్ అనే దుర్మార్గుడికి కూడా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం దావత్ ఇచ్చారు. దుర్మార్గుడు వాడి దగ్గరకు వచ్చి అందరూ కూడా సాష్టాంగం చేయాలి, సజ్దా చేయాలి. అప్పుడే వాడు వాళ్ళకి ఆహార ధాన్యాలు ఇచ్చేవాడు. అలాంటి దుర్మార్గుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం దైవం కోసం చెప్తే నమ్రూద్ ఏమంటాడో తెలుసా? నీ దేవుడు ఏం చేస్తాడు ఇబ్రాహీం అంటాడు. నా దేవుడు పుట్టిస్తాడు, మరణాన్ని ఇస్తాడని చెప్పేసి అంటాడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు. అనగానే వాడేం చేస్తాడంటే, ఇవన్నీ బతికించడం చంపడం నా చేతుల్లో కూడా ఉందని చెప్పి ఒక అమాయకుడిని తీసుకొచ్చేమో ఉరేం చేస్తాడు, ఒక ఉరి శిక్ష ఉన్నోడేమో వదిలేస్తాడు. చావు బ్రతుకులు నా చేతుల్లో కూడా ఉన్నాయని తెలివిగా వాదిస్తాడు. కొద్దిమంది మూర్ఖంగా వాదిస్తారు కదా, మన సమాజంలో కూడా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండిరా, మసీదుకి రండిరా నాయనా, మసీదులో అడగండి, సమస్యలన్నీ అల్లా దూరం చేస్తాడు, కష్టాలు అల్లా దూరం చేస్తాడు, బాధలు అల్లా దూరం చేస్తాడు, ఇబ్బందులు అల్లా దూరం చేస్తాడు, రోగాలు అల్లా దూరం చేస్తాడు, ఆరోగ్యం అల్లా ప్రసాదిస్తాడు, గౌరవాన్ని అల్లా ప్రసాదిస్తాడు, సంపాదన అల్లా అభివృద్ధి ప్రసాదిస్తాడు, వ్యాపారుల అభివృద్ధి అల్లా ప్రసాదిస్తాడు. అల్లా ఇంటికి వచ్చాడంటారా అంటే వాదిస్తారు మనతోటి. ఓహో వాళ్ళంతా పెచ్చోళ్ళండి, అంత పెద్ద గడ్డం పెట్టుకుని వెళ్తున్నారు అక్కడికి. గడ్డం పెట్టుకుంటే టోపీ పెట్టుకుంటే కాదు. అలాగైతే ఈ రోజున ఒక ఇస్లామిక్ దేశంగా చెప్పుకునేటువంటి ఒక దేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చాడని మస్జిద్ బంద్ చేశారు. ఈరోజు మార్నింగ్ న్యూస్ వచ్చింది. అది ఈరోజు మార్నింగే కావండి. మరి అది అరబ్ దేశం కదండి, మరి అరబ్ దేశంలో మరి ఇస్లాం అక్కడ పేరు ప్రఖ్యాతులు గాంచింది కదా. అక్కడ ప్రవక్త వారి శిష్యులు ఇస్లాం యొక్క బోధనలు ప్రవక్త గారి కాలంలో అక్కడి నుంచే కదా మనకి ఇక్కడికి వచ్చాయి. మరి ఏంటండి అరబ్బులు అలా చేశారంటే, అందుకే అల్లా ఖురాన్ మజీద్లో చెప్పాడు, అరబ్బులు కాదు మనందరికీ ఆదర్శం, సౌదీ వాళ్ళు కాదు మనందరికీ ఆదర్శం, ఆఖరికి మక్కా వాళ్ళు కూడా కాదు మనకు ఆదర్శం, మదీనా వాళ్ళు కూడా కాదు మనకు ఆదర్శం. మన ఆదర్శం ఎవరంటే అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీద్లో చెప్పాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. ప్రజలారా, మీ అందరికీ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితమే ఆదర్శం మీకు. అందుకే ఖురాన్ మజీద్లో మరో చోట అంటాడు, కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్ వయగ్ఫిర్ లకుం దునూబకుం వల్లాహు గఫూరుర్ రహీమ్. అల్లాహ్కే నబీ, మీరు నా దాసులతో చెప్పండి, ఒకవేళ వారు నన్ను అంటే అల్లాను నిజంగా ప్రేమిస్తే మీ పద్ధతిలో అంటే నా ప్రవక్త పద్ధతిలో నడవమనండి, అల్లా వారి పాపాలు క్షమిస్తాడు, అల్లా దయగలవాడు క్షమించేవాడు అని చెప్పి ప్రవక్త వారు అడుగు జాడలో నడవమంటాడు అల్లా. మక్కా వాళ్ళు అడుగు జాడలో నడండి, మదీనా వాళ్ళు అడుగు జాడలో నడండి, సౌదీ వాళ్ళు అడుగు జాడలో అలా కాదు. వీళ్ళెవరు మనందరికీ ఆదర్శం కాదు. మనందరికీ ఆదర్శం హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మస్జిద్ని ఆపేయడం ఏంటండి, నమాజ్ని ఆపేయడం ఏంటండి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రయాణంలో నమాజ్ వదల్లా, మస్జిద్ని ఎంతో గౌరవించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మస్జిద్లో ప్రపంచం యొక్క మాటలు కూడా మాట్లాడొద్దన్నారు, మస్జిద్లో ప్రపంచం యొక్క మాటలు కూడా మాట్లాడొద్దన్నారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడని చెప్పేసి ఆ వ్యక్తి కోసం నమాజులు మానేయడం ఏంటి, ఆ వ్యక్తి కోసం మస్జిద్ని బంద్ చేయడం ఏంటి? మీకు అంత ఆనందం ఉంటే, అంత సరదా ఉంటే, మీ యొక్క పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళి అక్కడ మీరు అక్కడ దావత్ పెట్టండి, ఫుల్గా పెట్టి 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 నీరసం వచ్చేలా చేసేయండి, అంత తినిపించండి, నో ప్రాబ్లం. కానీ మస్జిద్ని బంద్ చేయడం ఏంటండి? ఎవరూ రాకూడదంట. ఎందుకని? అక్కడి నుంచి ట్రంప్ వచ్చారు, ఈరోజు నమాజ్ లేదు, మస్జిద్ బంద్ అంట, అల్లా క్షమించుగాక. సోదరులారా, పెద్దలారా, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే దావత్ ఇచ్చారో ఆ యొక్క జాతి ప్రజలందరూ కూడా తిరస్కరించారు, నమ్రూద్ కూడా తిరస్కరించాడు. అయితే వీళ్ళంతా కూడా ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఏమిటంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంని నౌజ్ బిల్లా ఒక అగ్నిగుండంలో వేసి కాల్చేయాలని. ఎందుకని? దావత్. ఆయన ఇచ్చిన పని దావత్. దావత్ అంటే ఇక్కడ కొద్దిమంది ఇది కూడా అనుకుంటారు, ఏమని చెప్పేసి పర్టికులర్గా ఒక జమాతే చేయాలి దావత్, ఆ జమాత్ పనే అది కాదు సోదరులా. ప్రతి ముస్లిం కూడా దావత్ ఇవ్వాలి, మన బాధ్యత అది.
నేను క్రిస్టియనిటీలో ఉండేవాడిని. ఈసాయియత్ తెలుసా తెలీదా? ఈసాయియత్ పేరున్నారు కదా, క్రిస్టియనిటీ అండి. ఫెలోషిప్ మా సంఘం, మా ఫాస్టర్ చంద్రబాబు గారు. ఖురాన్ తెలీదు ఎప్పుడు దాకా, 18 years దాకా నాకు. ఎందుకంటే మా తల్లి అందులోనే ఉంది, మా తండ్రి అందులోనే ఉన్నాడు, మా ఫ్యామిలీ అందులోనే ఉంది. ఎప్పుడైతే ఇస్లాంలో నేను ఇస్లాం వైపు వచ్చానో, నేను ఇస్లాం వైపు రావడానికి గల కారణం ఒక కౌంటర్. ఆయన ఇస్లాంలోకి వచ్చాడు, ఆయన పేరు నూరుల్లా అని మార్చుకున్నాడు, నూరుల్లా. ఆయన ఇస్లాంలోకి వచ్చి నాకు ఇస్లాం గురించి దావత్ ఇచ్చాడు. మీరు ఏదైతే ఈసా అలైహిస్సలాతు వస్సలాం నమ్ముతున్నారో ఆయన గురించి నేను చెప్తాను రా, నాతో టైం తీ అని చెప్పేసి సూరహ్ మరియం చదివి వినిపించాడు. సూరహ్ మరియం ఖురాన్. అప్పుడు అర్థమైంది అల్లాహ్ తబారక్ తఆలా హజరత్ ఈసా అలైహిస్సలాంని ఎంత గొప్పగా చెప్పాడు, హజరత్ మరియం అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ ఎంత గొప్పగా పొగిడాడని చెప్పి. సోదరులారా, పెద్దలారా, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ జాతి ప్రజలకు కూడా దావత్ ఇచ్చారు, తల్లిదండ్రులకు కూడా దావత్ ఇచ్చారు. వాళ్ళందరూ శత్రువులు అయిపోయారు. అయిపోయి ఏం చేశారు, ఒక అగ్నిగుండం తగలబెట్టి అందులో వేసేద్దామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించారు. ఆఖరికి పనిలేనటువంటి వాళ్ళు కూడా పని చేసి కొంచెం డబ్బు సంపాదించి ఒక పుల్లల కట్టు సంపాదించి అందులో వేసేవారు. అలా 7 రోజుల నుంచి నేను చదివిన పుస్తకంలో అయితే 7 రోజులను ఉంది. అలా 7 రోజుల వరకు ఆ కట్టెలన్నీ కూడా జమ చేసి దాన్ని బాగా మంట పెట్టారు. ఎంత మంట పెట్టారంటే ఆకాశంలో పక్షి వెళ్తుంటే ఆ పక్షి కాలు అందులో పడిపోయింది, అంత మంట పెట్టారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంని ఇప్పుడు ఆ మంటలో వేయాలంటే ఎలాగా? దగ్గరికి వెళ్తే ఏళ్ళెన్నెల్లా అయిపోతారు, దూరం నుంచి అయితే వేయలేరు. అప్పుడు శైతాన్ ఏం చేశాడంటే ఒక ఐడియా ఇచ్చాడు. ఒక పెద్ద గోపురంలా కట్టండి, ఉదాహరణకు ఉయ్యాలనుకోండి, దాంట్లో పెట్టి ఆయన్ని గట్టిగా వేసి వదిలేయండి, అందులోకి వెళ్ళి పడిపోయేలాగా అని చెప్పేసి ఈ శైతాన్ వేసినటువంటి ఈ పన్నాగం అందరూ చూస్తూ ఉంటారు. ఇబ్రాహీం ఇంకా అయిపోయాడు, ఇంకా మా యొక్క ఇష్టం వచ్చినట్టు మేము జీవితం గడపచ్చు, ఆయన ఎప్పుడు కూడా దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయనకు రూపం లేదు, ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, కురుకు లేదు, నిద్ర లేదు, భార్య లేరు, బిడ్డలు లేరు, ఈ భూమి మీద ఆయనకు రూపం లేదు. ఆ యొక్క దైవం గురించి అత్తమాటికి చెప్తూ ఉండేవాడు. ఇంక ఈ మాటలు వినాల్సిన అవసరం లేదు మాకు అని చెప్పేసి వీళ్ళంతా ఆనందపడిపోతారు. ఒక పక్క దైవదూతలు చూస్తున్నాయి, అల్లా ఒకవేళ రక్షించమని చెప్తే వెంటనే ఇబ్రాహీం అలైహిస్సలాం రక్షిద్దామని. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇక్కడ నమ్మకం అల్లా మీద, హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, సమస్త పొగడ్తలకు అర్హుడు అల్లా, అల్లా నా కొరకు చాలని చెప్పేసి అల్లాని పొగుడుతున్నారు ఈయన. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే అగ్నిలో వేశారో అల్లాహ్ తబారక తఆలా అన్నాడు, కుల్ యా నారు కూని బరదౌ వ సలామన్ అలా ఇబ్రాహీం. అల్లాహ్ ఆజ్ఞాపించాడు ఏమని, ఓ అగ్ని నీవు నా ప్రవక్త ఇబ్రాహీం కొరకు చల్లగా శాంతిగా మారిపో అన్నాడు అల్లాహ్. చల్లగా అంటే బాగా కూలింగ్ అయిపోయి చనిపోయేలా కాదు, శాంతిగా మారిపో, మధ్యస్థంగా ఉండు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకి ఈ శిక్ష ఎందుకు వేశారు? ఈ శిక్షలో తండ్రి చూడండి, ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉంది, తండ్రి కొంచెం కూడా బాధపడలా. ఏ తండ్రి అయినా, అబ్దుల్ ఖాదిర్ భాయ్, ఏ తండ్రి అయినా తన కొడుక్కి చిన్న గాయం తగిలితే విలవిల్లాడిపోతాడు, తట్టుకోలేడు. కన్న బిడ్డని అగ్నిలో అలా విసురుతుంటే ఆజర్ తండ్రి కొంచెం కూడా బాధపడలే. ఎందుకని? దేవుడు ఒక్కడే అంటున్నాడు, సృష్టికర్త ఒక్కడే అంటున్నాడు, మా విధానాలు తప్పని నా కొడుకు చెప్తున్నాడు, నేను ఒప్పుకొని తిరిగి వాడి తగలడిపోయినా పర్లేదని చెప్పి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కోసం కొద్ది కూడా బాధపడలేదు. అప్పుడు అల్లాహ్ ఆజ్ఞాపించాడు, యా నారు కూని బరదౌ వ సలామన్ అలా ఇబ్రాహీం, ఓ అగ్ని నా ప్రవక్త ఇబ్రాహీం కోసం చల్లగా శాంతిగా అయిపో అని చెప్పి అన్నాడు. సోదరులారా, పెద్దలారా, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంని అల్లాహ్ తబారక తఆలా ఆ అగ్ని మంటల్లోంచి రక్షించిన తర్వాత అల్లాహ్ తబారక తఆలా మరొక పరీక్ష పెట్టాడు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆయన జీవితం అంతా పరీక్షలే, ఎక్కువ శాతం పరీక్షలు ఆయనకి. అంటే ప్రతి ఒక్క దర్జా, ప్రతి ఒక్క ప్రవక్తకి ఒక విధంగా ఉంది. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం చూసుకుంటే కూడా ఆయనకి మామూలు పరీక్షలు కాదు. అయితే ఒక మాట దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, ఆయిషా, ప్రపంచంలో వచ్చిన ప్రవక్తలందరి కష్టాలు ఒకవైపున, అందరి పరీక్షలు ఒకవైపున వేసి నా ఒక్కడి యొక్క పరీక్షలు మరోవైపు వేస్తే నా ఒక్కడికి పరీక్షలు ఎక్కువైపోతాయి అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాంకి కూడా పరీక్షలు ఉన్నాయి ఆయనకి.
ఆయనకి ఇంకో పరీక్ష ఏంటి అంటే ఆ మంటలోంచి బయటకు వచ్చారు, తర్వాత భార్య పెళ్ళయింది ఆయనకి, అయితే పెళ్ళైన తర్వాత సంతానం లేదు. ఇది చాలా పెద్ద పరీక్ష. సంతానం లేకపోవడం కూడా పరీక్షే కదా. సంతానం లేక ఎంతో మంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఎలాగెలా పడితే అలా తిరిగేస్తుంటారు పాపం. షిర్క్ చేయడానికి ఒక పెద్ద మూల కారణం కూడా ఇది అయిపోతుంది. అయితే మనం సైన్స్ పరంగా ఆలోచిస్తే ఇప్పుడు చెప్తున్నటువంటి మెడికల్ సైన్స్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు పిల్లలు అత్యధికంగా పుట్టకపోవడానికి మూల కారణం ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం, ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు చూసారా, దీనివల్ల కణాల్లో తేడా వచ్చేస్తుందని చెప్పి ఇప్పుడు మెడికల్ సైన్స్ చెప్తుంది. అందుకే ఎక్కువ పుట్టట్లేదు పిల్లలు అని చెప్పి. పాపం మనవాళ్ళు ఏం చేస్తారంటే ఆ తిండి విషయాల్లో జాగ్రత్త పడరు. సాయంత్రం అయితే బఠానీ తినేస్తారు ఆ ప్లాస్టిక్ దాంట్లోనే, పొద్దున టిఫిన్ తినేస్తారు ఆ ప్లాస్టిక్ దాంట్లోనే కట్టించేసుకొని వచ్చి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. అంటే నేను ఏమంటున్నానంటే తప్పు మనం చేసి నింద అల్లా మీద వేయకూడదు అన్నాను. నేను చెప్పే కాన్సెప్ట్ అది. తప్పు మన ద్వారా జరుగుతుంది, నిందలు అల్లా మీద వేయకూడదు. ఎందుకు అల్లా నాకు పిల్లలు ఇవ్వట్లేదు, నేను ఏం తప్పు చేశాను, నమాజ్ కూడా చదువుతాను, ఖురాన్ కూడా చదువుతాను, జికర్ కూడా చేస్తాను, ఉపవాసాలు అన్ని ఉన్నాం కరెక్టే. కానీ మనం కొన్ని జీవన విధానంలో కొన్ని మార్పులు ఎలా చేస్తామంటే మన ఆరోగ్యానికి నష్టం అని తెలియకుండా మనం తినేస్తున్నాం, మనం త్రాగేస్తున్నాం. సోదరులారా, పెద్దలారా, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకి సంతానం లేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్తో దువా చేశారు, రబ్బి హబ్లి మినస్ సాలిహీన్, ఓ అల్లాహ్ నాకు పుణ్యాత్ములైన సంతానం ప్రసాదించని చెప్పి అల్లాహ్ సంతానం ప్రసాదించాడు. ఆ తరువాత అల్లాహ్ తబారక తఆలా పరీక్షించాడు, ఇబ్రాహీం నీ కుమారుడైన ఇస్మాయిల్ నా కోసం బలి ఇవ్వి. పుట్టిందే 86 సంవత్సరాలు ఇంచుమించు, నేను చదివిన పుస్తకంలో 86 సంవత్సరాలు ఇంచుమించు ఆయన ఆ బిడ్డ పుట్టేటప్పటికి. ఆ బిడ్డకి 7-8 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఆయన వృద్ధుడైపోయారు, బలం లేదు. ఖురానే మజీదులో క్లియర్గా అల్లాహ్ తబారక తఆలా చెప్పాడు. దాని సారాంశం ఏమిటంటే, మేము ఇబ్రాహీంకి ఒక కళను చూపించాము, ఆ కళను ఇబ్రాహీం నిజం చేసేసాడు. ఏమిటా కళ అంటే, కుమారుడితో అంటున్నారు ఇబ్రాహీం అలైహిస్సలాం, కుమారా నేను నిన్ను అల్లాహ్ కోసం బలి ఇస్తున్నట్టుగా కళ చూశాను, కుర్బానీ ఇస్తున్నట్టుగా. కుమారుడు ఏం జవాబిస్తారా? ఆ మాట ఆయన చెప్పగానే కుమారుడు ఏం జవాబిస్తారు ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఓ తండ్రి గారు, అల్లాహ్ మీకు ఏదైతే ఆదేశించాడో ఆ పని మీరు చేయండి, సహనం గల కొడుకుల్లో నన్ను చూస్తారని చెప్పి అన్నారు ఇస్మాయిల్ అలైహిస్సలాం. సహనం గల కొడుకుల్లో. ఈ రోజున దురదృష్టం ఏంటంటే మనలో చాలా మందికి సహనం ఉండదు. కష్టాలు ఎవరికి జీవితం అంతా అల్లాహ్ పెట్టడండి. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, ఒకవేళ కష్టాలు జీవితం అంతా పెట్టినా అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, స్వర్గంలో అల్లాహ్ తబారక తఆలా ప్రపంచంలో కష్టపడ్డ వాళ్ళకి, బాధలు పడ్డ వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, సమస్యల్లో ఉన్న వాళ్ళకి స్వర్గంలో ఏవైతే దర్జాలు ఇస్తాడో ఆ దర్జాలు చూసి వీళ్ళు కోరుకుంటారు, అయ్యయ్యో మేము అల్లాహ్ యొక్క పేరు మీద కోయబడి ఉంటే ఎంత బాగుండేదని చెప్పి బాధపడతారన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. పూర్తిగా అల్లాహ్ ఎవరిని బాధ పెట్టడు. ఇంకో మాట అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీదులో అంటాడు, లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా ఉస్అహా, మేమే జీవి మీద కూడా ఆ జీవి మొయ్యలేనంత భారం వేయం. అల్లాహ్కి తెలుసు. ఇప్పుడు మనం చిన్నపిల్లలమండి, తల్లితోటి బజార్కి వెళ్ళాం, సంచి నేను పట్టుకుంటా అంటాను. సంచి తల్లి వదిలేదు, తీసుకోరాని వదిలేదు. ఆవిడికి తెలుసు, బరువంతా ఆవిడ మోస్తూ మనకి లైట్ వెయిట్ ఇచ్చి ఏదో మనకి ఇచ్చేసినట్టే, ఏదో మనమేం ఫీల్ అయిపోతాం, మనమే చాలా బరువు మొత్తం మనం ఫీల్ అయిపోతాం. బరువు మొత్తంలో మనం యాక్ట్ చేస్తున్నాం అంతే, బరువు మన తల్లి మోస్తుంది. అల్లాహ్ మనల్ని పూర్తిగా మన మీద వేసాడు. ఈ వేయటం కూడా ఎందుకంటే మౌలాలి భాయ్, ఈ వేయటం కూడా ఎందుకంటే ఆ రకంగా మనం అల్లాహ్కి దగ్గర అవ్వాలంటే. అల్లాహ్కి ఏమవుతారని చెప్పండి, అల్లాహ్కి ఏమవుతారు అబ్దుల్ ఖాదిర్ భాయ్? మనం కష్టపడితే ఆయనకేంటి ఆనందం, మనం బాధపడితే ఆయనకేంటి సరదా. ఫలస్తీన్ ముస్లింల మీద శరణార్థులుగా వచ్చిన ఇజ్రాయిల్ వాళ్ళు, శరణార్థులుగా, ఏ ఆధారం లేదు బాబోయ్, మమ్మల్ని హిట్లర్ వేసేస్తున్నాడో, ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తున్నాడో, మాకేమీ ఆధారం లేదు, మీ ఆ పక్కన తలదూచుకుంటూ కొద్దిగా ప్లేస్ ఇవ్వండి అని చెప్పంటే, ఆ రోజున అక్కడ ప్లేస్ ఇచ్చిన పాపానికి ఈ రోజున కొన్ని వేల మంది పిల్లలు అన్యాయంగా చంపుతున్నారు అక్కడ. ఇదేంటో తెలుసా అండి?
ప్రపంచ ముస్లింలందరికీ పరీక్ష, ప్రపంచ ముస్లింలందరికీ పరీక్ష. మీరు నేను ఏం చేయలేం, దువా తప్ప. అల్లాహుమ్మ ఇహ్ఫద్ ఇఖ్వాననా ఫీ ఫలస్తీన్, అల్లాహుమ్మ అన్సుర్ ఇఖ్వాననా ఫీ ఫలస్తీన్. ఓ అల్లాహ్, ఆ ఫలస్తీన్ సోదరునికి సహాయం చేయి, ఓ అల్లాహ్ ఫలస్తీన్ సోదరులను రక్షించని చెప్పి ఏడవగలను తప్ప అంతకు మించి ఇంకేం చేయలేం. కానీ బలం ఉన్నటువంటి దేశాలు ఏం చేస్తున్నాయి, బలంగా మేస్తున్నాయి. ఇది అల్లాహ్ పట్టుకుంటాడు కయామత్ రోజున, ఇది అట్టుకుంటాడు. అక్కడ మీకు ఎందుకు ఇచ్చాను నేను బలం, మీకు ఎందుకు ఇచ్చాను నేను అధికారం, నేను మీకు ఎందుకు ఇచ్చాను సంపద? సోదరులారా, పెద్దలారా, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం దువా చేశారు, రబ్బి హబ్లి మినస్ సాలిహీన్, మంచి సంతానం ప్రసాదించమని. అల్లాహ్ సంతానం ఇచ్చేశాడు. ఆ తర్వాత అన్నాడు, ఆ సంతానాన్ని నా కోసం బలిచ్చే, నా కోసం బలిచ్చే. అల్లాహ్ దయ అబ్దుల్ ఖాదిర్ భాయ్, ఆ ఆజ్ఞ పూర్తి ఉమ్మతే ముహమ్మదియాకి రాలా. మామూలుగానే మన వాళ్ళు దూరంగా ఉంటారు. ఎక్కువ శాతం మన వాళ్ళు భయపడిపోతారు కదా. కుర్బానీ ఏమంటే బక్రీద్ వచ్చిందంటే, మేరా పాస్ కుర్బానీ దేనే కో క్యా హై, మేరా బీవీకి 2 కాసా బంగారం బోల్నే కో హై పైసే. మై గరీబ్ ఆద్మీ నా జీ, కుర్బానీ ఇవ్వండి, బక్రీద్ వస్తుంది కదా. ఖురానే మజీదులో అల్లాహ్ క్లియర్ గా చెప్తాడు, కుర్బానీ ఇవ్వండి, ఆ మాంసం మీరు తినండి, ఇతరులకు కూడా పెట్టండి. అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి. మనం ఒక్కడమే గొర్రెపోతులు వేసేసుకుని బిస్మిల్లా తినడానికి కాదు. బక్రీద్ వచ్చింది కదా, కుర్బానీ ఇవ్వయ్యా అని చెప్పేసి అంటే, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి గురు, ఈ మధ్య అసలు వ్యాపారం కూడా సరిగ్గా లేదు, మా ఆవిడికి 2 కాసులు బంగారం కూడా డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే ప్రొద్దుటూరు బాగా ఫేమస్ అంట కదా, ఇప్పుడే మొదలు అంటున్నారు ఇక్కడ, చాలా ఫేమస్ ఆ ప్రొద్దు ఇక్కడ బంగారం అని చెప్పి. 2 కాసులు 1,20,000, ఇప్పుడు రేట్లు నాకు తెలియదు, 1,50,000 ఉన్నా కొనేయడానికి సిద్ధమైపోతాం. ఒక 20,000 15,000 పెట్టి ఒక బక్రీద్కి కుర్బానీ ఇవ్వాలంటే అయ్యి బాబా గరీబ్ హోగానా. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంని ఖురాన్ మజీదులో అల్లాహ్ అన్నాడు, ఎప్పుడైతే తమ కుమారుడి యొక్క వెంట్రుకలను పట్టుకొని అల్లాహ్ సంతోషం కోసం ఇబ్రాహీం అలైహిస్సలాం అంటున్నారు, ఓ అల్లాహ్, నీవిచ్చిన కుమారుడి యొక్క ప్రేమ నీ ప్రేమ కంటే ఎక్కువైపోయింది ఇబ్రాహీం అనుకుంటున్నావేమో. కాదు కాదు, నీ ప్రేమే నా హృదయంలో ఉందల్లా, ఈ కుమారుడు నువ్విచ్చావు, నీ కోసం కుర్బానీ అని చెప్పి ఎప్పుడైతే కోయడానికి సిద్ధమయ్యారో అల్లాహ్ తబారకు తాలా స్వర్గం యొక్క జంతువుని పంపించి ఆ జంతువుని జబా చేయించాడు. అల్లాహ్ అన్నాడు, ఇబ్రాహీం నీ కలను నువ్వు నిజం చేసేసావన్నాడు. అల్లాహ్, ఇబ్రాహీం నీ కలను నువ్వు నిజం చేసేసావు, మరియు ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి ప్రవక్తల్లో మరియు సహనం గల ప్రవక్తల్లో నీవు గొప్ప ఒక ఆదర్శంగా నిలిచావని చెప్పి ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ చెప్పాడు. ఈ రోజున ఆ గుర్తుగానే బక్రీద్ చేసుకుంటున్నాం మనం, ఆ గుర్తుగానే బక్రీద్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంని మరియు తల్లి హాజరా అంటే భార్య హాజరా, ఇస్మాయిల్ అలైహిస్సలాంకి తల్లి, ఇబ్రాహీం అలైహిస్సలాంకి భార్య, వీళ్ళిద్దరినీ కూడా అల్లాహ్ తబారక తఆలా మక్కాలో వదిలేమన్నాడు. ఎక్కడ వదిలేమన్నాడు భయ్? టైం లేదు, 5 నిమిషాల్లో మొత్తం కవర్ అయిపోవాలి ఇన్షాల్లా. ఎక్కడ వదిలేమన్నాడు భయ్? మక్కాలో వదిలేమన్నాడు. ఎడారి ప్రాంతం, మనుషులు లేరు, చెట్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఇబ్రాహీం అలైహిస్సలాంతో అల్లాహ్ అన్నాడు, ఇబ్రాహీం వదిలొచ్చేయాలి, మాట్లాడకూడదు, జవాబు ఇవ్వకూడదు నువ్వు. మళ్ళీ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం తీసుకెళ్లారు, అక్కడ వారిద్దరిని దింపేశారు. వెళ్ళిపోతుంటే భార్య హాజరా అంటున్నారు, ఎందుకు మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టారు, ఏ కారణం మీద విడిచిపెట్టారని చెప్పేసి అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. ఆఖరు ఒక మాట హాజరా అడిగారు, ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ, ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు, హాజరా ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ అన్నట్టుగా తల ఊపారు. ఇబ్రాహీం అలైహిస్సలాం భార్య అన్నారు, వెళ్ళండి, అయితే నా అల్లాహ్ నన్ను చూసుకుంటాడు, నా అల్లాహ్ నన్ను చూసుకుంటాడు, అల్లాహ్ ఆజ్ఞ కదా, అల్లాహ్ నన్ను చూసుకుంటాడు, అల్లాహ్ నన్ను వ్యర్థం చేయడు. ఎప్పుడైతే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంని హాజరాని అక్కడ వదిలేశారో ఇబ్రాహీం అలైహిస్సలాం వెళ్ళిపోయారు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి మీరు ఊహించండి, మామూలుగా మన భార్యని ఒక చిన్న పిల్లవాడిని ఇంట్లో వదిలేసి ఒక్కరోజు మనం బయటికి వెళ్ళామనుకోండి, ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం భయ్, ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం మనం. పిల్లడు ఎలా ఉన్నాడు ఒకసారి వీడియో కాల్ చేయి, మీ తమ్ముడు రమ్మన్నాడు వచ్చాడా, మీ అమ్మ వచ్చిందా, మీ నాన్న వచ్చిందా. మనకే ఇంత ప్రేమ ఉంటే
86 సంవత్సరాల వయసులో ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకి అడగ్గా అల్లాని వేడుకోగా పుట్టినటువంటి బిడ్డని వదిలే అని అన్న ఒక్క మాట మీద ఆయన వదిలేశాడల్లా నీ కోసం అని చెప్పి వదిలి వెళ్ళిపోతున్నారు అంటే అల్లాహు అక్బర్ కబీరా. ఆ కుర్బానీ ఆయన ఎంత త్యాగము. వాళ్ళ భార్య అల్లా చూసుకుంటాడు మీరు వెళ్ళండి అని చెప్పినటువంటి భార్య, ఆవిడిదంత త్యాగము, ఆవిడిదంత నమ్మకము. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వెళ్ళిపోయారు. ఈ యొక్క హాజర్ అలైహిస్సలాతు వస్సలాం బిడ్డకి పాలు ఇచ్చారు. కొన్ని రోజులకి పాలు కూడా రావడం లేదు. ఆ టైంలో నీళ్లు కోసం హజరత్ హాజరా అలైహిస్సలాతు వస్సలాం సఫా అనేటువంటి కొండ మీదకెక్కి అక్కడ ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమని చూస్తారు. ఎక్కడా నీళ్లుండో త్వరగా మళ్ళీ కిందకి దిగి బిడ్డను చూసుకుంటారు. మర్వా అనే కొండ మీద ఎక్కుతారు. అక్కడేమైనా నీళ్లు కనపడతాయేమని, ఇక్కడ కూడా నీళ్లు లేవు. అలా 7 సార్లు ఆవిడి ఆ రోజున అటు ఇటు తిరిగారు. ఆ తరువాత అల్లాహ్ తబారక తాలా ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం కాళ్ళు ఆడిస్తూ ఉంటే అక్కడి నుంచి జంజం అనే నీటిని తీశాడు. హజరత్ హాజర్ అలైహిస్సలాతు వస్సలాం జంజం అంటారు. జంజం అంటే ఆవిడి మాట్లాడే భాషలో ఆగిపో అని చెప్పి ఆ అడ్డుకట్ట వేసి అక్కడ జంజం అంటే అక్కడ ఆగిపోతాయి నీళ్లు. ఆ నీళ్లు వారు త్రాగుతారు. ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంకి త్రాగిస్తారు. అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, జంజంని ఏ నియత్తో తాగుతారో, ఏ సంకల్పంతో తాగుతారో అల్లాహ్ సంకల్పం పూర్తి చేస్తారన్నారు. ఏ సంకల్పం చేస్తారు, సంకల్పం పూర్తి చేస్తారన్నారు. జాదు జరుగుద్ది కదా, జాదు తజుర్బాతో చెప్తున్నా. జాదు జరిగిన వాళ్ళకి ఇలా జామీన్లు ఎక్కువ జంజం వాడతారు. దాంట్లో ఖురాన్ చదివి దమ్ చేసిస్తారు వాటర్, జంజం. ఆ యొక్క జంజం ఏదైతే నీళ్లు వచ్చాయో ఆ జంజం నీటి కోసం హాజర్ అలైహిస్సలాం ఏదైతే అక్కడ పరిగెత్తారో ఆ ప్రదేశాన్ని అల్లాహ్ తబారక తాలా ఈ రోజున ఏం చేశాడంటే హజ్కి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరి మీద వాజిబ్, ఉమ్రాకి వెళ్ళిన ప్రతి ఒక్కరి మీద కూడా వాజిబ్. సఫా మర్వా మధ్యలో తిరగాల్సిందే. తిరగకపోతే మీ ఉమ్రా అవ్వదు, మీ హజ్ అవ్వదు. అల్లాహు అక్బర్ కబీరా. సోదరులారా, పెద్దలారా, అలాంటి ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క గొప్ప జీవన విధానం, అలాంటి ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క గొప్ప జీవన విధానం, హజరత్ హాజర్ అలైహిస్సలాం యొక్క గొప్ప త్యాగం, ఈ యొక్క బక్రీద్ పండుగ ఏదైతే వస్తుందో, హజ్ ఏదైతే చేస్తున్నామో, ఉమ్రా ఏదైతే చేస్తున్నామో, వాటన్నిటి వెనకాతల వీళ్ళ చరిత్ర ఉంది. చరిత్ర ఈ రోజున మన వాళ్ళకి మన చరిత్ర తెలుసుకోవడానికి టైం లేదు. ఫేస్బుక్ కోసం గంట టైం తీస్తారు, 2 గంటలు టైం తీస్తారు, వాట్సాప్ కోసం టైం తీస్తారు, యూట్యూబ్ కోసం అయితే గంటల టైం తీస్తారు. మన చరిత్ర ఏంటో మనం తెలుసుకోవడానికి టైం తీసుకుంటున్నా. సోదరులారా, అందుకోసమే ఎవరైనా హజ్ చేసేటువంటి స్తోమత కలిగి ఉంటే తొందరగా హజ్ చేయండి, ఆలస్యం చేయొద్దు. హజ్ చేసే విషయంలో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏంటంటే, ఎవరికైతే హజ్ చేసే శక్తి సామర్థ్యం ఉండి హజ్ చేయరో వారు చనిపోయిన తర్వాత యూదుడుగా లెగిసినా లేదా క్రైస్తవుడిగా లెగిసినా, యూదుడిగా చనిపోయినా లేదా క్రైస్తవుడిగా చనిపోయినా నాకు సంబంధం లేదన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే హజ్ అనేది ఇస్లాం యొక్క ఫర్జుల్లో ఒక ఫర్జ్. అది దాన్ని విడిచిపెట్టకూడదు. शैतान ఏం చేస్తారంటే అవి బచ్చి है ना शादी करने को जाओ ये बीच में मर गए तो సైతాన్ ఎలా చెప్తాడంటే ఎల్లొచ్చేవయ్యా బాబు ముందు హజ్ అంటే లేదు లేదు అమ్మాయి పెళ్లి చేయ తర్వాత ఇలాంటి ఈరోజు చచ్చిపోతాయి. ఒక మాట ఫిక్స్ అయిపోండి, రాసి పెట్టుకోండి. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏంటంటే, ఎవరైతే హజ్ మరియు ఉమ్రా చేస్తారో అల్లాహ్ తబారక తఆలా వాళ్ళని జీవితంలో పేదవాళ్ళు కానివ్వడు. అల్లాహు అక్బర్. ఏంటంట భయ్, పేదవాళ్ళు కానివ్వడు అల్లాహ్. నా ఇంటికి వచ్చిన తర్వాత వాడు పేదవాడు అయిపోతే నా ఘనతకు విరుద్ధం, అది నా గొప్పతనానికి విరుద్ధం. అది హజ్జే చేశాడు, కూతురు పెళ్లి చేయలేని దుస్థితికి అల్లా వెళ్ళవడు. దానికంటే గొప్పగా మార్గాలు తెలుస్తాడు అల్లా. నేనంటండి మసీద్ ఇమాముని 18 ఏళ్ళు చేసా, 18 ఇయర్స్ ఇమామత్ చేసా. ఇమాముల జీతాలు ఎంత ఉంటే మీకు తెలుసు కదా భయ్, 20,000 30,000 అయితే ఉండవు. 800 రూపాయల జీతం కానీ చేశా, 800 రూపాయలు 2004 2022 వరకు చేశా. 6 సార్లు అల్లా తీసుకెళ్ళాడు మక్కా మదీనా. ఎన్నిసార్లు భయ్, ఎన్నిసార్లు? 6 సార్లు. డబ్బుతో పని లేదు, దువా అల్లాతో అడగాలంటే అల్లా తీసుకెళ్తాడు. అల్లా తబారక తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఏ సోదరులైతే సున్నత్ చదువుకోలేదు ఆ సోదరులు సున్నత్ చదువుకోండి. వాఖరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
ఏంటంటే ఏంటన్నా ఇక్కడ దగ్గర మీది ఇది మా మామదే వాకిది పెద్దయినా సూపర్ కదా అల్హమ్దులిల్లా మీ మసీదు తీసుకొచ్చారు మొత్తం లేదా జజాకుముల్లా أشهد أن لا إله إلا الله